మంచిది. కొద్దిసేపు మనం వాక్యం మాట్లాడుకుందాం. లాస్ట్ ఎక్కడ ఆపామో అక్కడ స్టార్ట్ చేసుకుందామా? ఎక్కడ ఆప్ చేసాం? 7 ప్రశ్నల దగ్గర ఆప్ చేసాం. 7 ప్రశ్నలకి మిమ్మల్ని అందరినీ సమాధానం అడిగాను, కానీ మీలో కొందరు స్పందించారు, కొందరు నిరాకరించారు ఆన్సర్స్ ఇవ్వడానికి. అయినా కానీ నా బాధ్యత కొన్నిసార్లు ఏంటంటే దీనికి మేము ఆన్సర్ చేయలేమేమో అని అనుకుంటూ ఆ మూమెంట్ తీసుకోకపోవడం ఒక ఎత్తు అయితే, కొన్నిసార్లు పనుల ఒత్తిడి, ఇక ఇతరత్ర ప్రెషర్స్, ఒత్తిళ్ళ వలన ఈ పని ఇంపార్టెన్స్ మీకు అర్థం కాక దీన్ని పక్కన పెట్టి ఉండొచ్చు. ఆల్రెడీ దీని విషయమై ఈ 7 పాయింట్స్ కొరకు నేనే మాట్లాడడం స్టార్ట్ చేసి ఒక విషయాన్ని మీ ముందుకు తీసుకొచ్చా. అందులో మొట్టమొదటి మాట, యేసుని వెంబడించాలని అనుకుంటున్నారా అనేటువంటి దానికోసం మాట్లాడాను. ఎంతమందికి గుర్తుందో మీకు? నిజంగా వెంబడించాలనుకుంటున్నారా? అందరూ చెప్తారా? కొందరే చెప్తారా? ఎంతమంది చెప్పగలుగుతారు ఈ మాటని? నేను యేసుని వెంబడిస్తానని ఎంతమంది చెప్పగలుగుతారు ఈ మాటని? యేసుని వెంబడించాలి అనుకుంటున్నటువంటి వారికి మనం మాట్లాడుకున్నటువంటి మాటలు 16-24 మత్తయి సువార్తలోంచి మనం మాట్లాడుకున్నాం. ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించవలెను అని చెప్తున్నాడు. లూకా 9వ అధ్యాయము 62వ వచనంలో మాట చెప్తున్నాడు. నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచువాడు ఎవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాదు. సో వెంబడించాలని మనం నిర్ణయించుకునే బాప్టిజం అనేటువంటి ఒక అనుభవాల్లోనికి వచ్చాం. మీకు మరలా చెప్తున్నాను, బాప్టిజం అనేటువంటిది రక్షణ కాదు, రక్షణకి గుర్తు మాత్రమే. నువ్వు రక్షించబడ్డావు అన్నదానికి గుర్తు మాత్రమే. బాప్టిజం తీసుకుని నేను రక్షించబడ్డాను అని నువ్వు చెప్పడానికి వీల్లేదు. బాప్టిజం తీసుకున్నాక నువ్వు రక్షణ మార్గంలోకి వచ్చావు అనేది నువ్వు తెలుసుకోవాలి. రక్షణ మార్గంలో నీ జీవితకాలం అంతా ప్రయాణం చేసి, ఒకవేళ నీవు జీవించి ఉంటున్న కాలంలోనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పబడినటువంటి 2వ రాకడను గూర్చినటువంటి విషయము ఒకవేళ నెరవేరితే, ఆయనను ఎదుర్కొంటే అప్పుడు నీ రక్షణ మార్గంలో నీ రక్షణ కంప్లీట్ అయినట్టు. లేదా బ్రతుకు దినములన్నీ నీవు రక్షణ మార్గముల్లో నడిచి నీ బ్రతుకును ముగించిన తర్వాత ఒక దినము ప్రభువారు వచ్చినప్పుడు సమాధులలో ఉన్నటువంటి రక్షించబడిన వారిలో నీవు కూడా లేపబడిన వాడివైనను అప్పుడు నీ రక్షణ కంప్లీట్ అవుతుంది. అంతేగాని బాప్టిజంలోనికి వెళ్ళి వచ్చిన తర్వాత నువ్వు రక్షించబడిన వాడవు కావు. చాలాసార్లు చాలా బోధలు, నువ్వు రక్షించబడ్డావు, ఇక నువ్వేం చేసినా తప్పులేదు, మరలా దేవుడు క్షమిస్తాడులే అనేటువంటి విపరీత బోధల్లోంచి ప్రజలు ఛాన్స్ తీసుకుని మరలా పాపం చేసేటువంటి పని పెట్టుకుంటూ ఉంటున్నారు. స్వచిత్తాల వైపు వెళ్తూ ఉంటున్నారు. వెంబడింపగోరిన వాడు సిలువను ఎత్తుకోవాలి అంటున్నాడు. సిలువను ఎత్తుకోవడం అంటే నాగటిని ఎత్తుకోవడం. భూమిని దున్నడానికి ఒక వ్యవసాయం చేయవాడు నాగటిని ఎత్తుకోవడము ఎంత ప్రాముఖ్యమో, ఈ యొక్క నీ జీవన మనుగడలో నీవు సిలువ అనేటువంటి నాగని ఎత్తుకొని నీ కొత్త భూమిని, అంటే ఆత్మల ఫలములు ఫలించగలిగేటువంటి స్థితిలోనికి నీ యొక్క మనుగడ అంతయు ఫలభరితంగా మారునట్లు సిలువ అనేటువంటి నాగటి పని చేయుట నీ జీవితానికి చాలా అవసరం. అక్కడ నాగటి పని చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే, నాగటి ద్వారా దున్నబడుతుంటున్నప్పుడు భూమిలో ఉన్నటువంటి ఆ రజ్జను, లేదంటే ఆ చెత్త, లేదంటే భూమిలో ఉన్న కొన్ని ఆ భూమికి అంటే ఫలభరితముగా కాకుండా అడ్డుపడేటువంటి కొన్ని వేర్లు, కొన్ని ఇంకేమైనా చెత్త చెదారాలు ఉంటే నాగటి ఏం చేస్తుందంటే వాటన్నిటిని బయటకు తీస్తుంది. తర్వాత ఆ భూమిని ఏం చేస్తామంటే మనము చక్కగా సాగు చేస్తాం మనం. సో సిలువ అనేటువంటి నాగటి నా జీవితానికి ఎందుకు అవసరం అంటే, సిలువ అనేటువంటి నాగటి మన జీవితంలో ఇంకా దాక్కుని ఉన్నటువంటి చెత్తంతా బయటికి తీసుకొస్తూ ఉంటుంటుంది. బయటికి తెచ్చినప్పుడు నీవు దాన్ని ఏం చేయాలంటే ఖచ్చితంగా దాన్ని తీసి
నీ ఫలభరితమైనటువంటి భూమిలోంచి దాన్ని తీసి పారేయాలి. నీ భూమి ఫలభరితంగా ఉండాలి అంటే, అది శ్రేష్టమైనదిగా మంచి ఫలాలు ఇచ్చేదిగా ఉండాలంటే అక్కడ ఆ చెత్త ఉండకుండా నువ్వు దాన్ని తీసి పాడవేయడం చాలా ఇంపార్టెంట్. నాగటి బరువే, నాగటి తేలికేముండదు, నాగటి బరువే ఉంటుంది. బరువైంది కాబట్టి అది లోతుకు వెళ్ళడానికి దానికి అవకాశం ఉంటుంది. నాగటి పదునైంది కూడా, పదునైంది కాబట్టి అది ప్రతిదాన్ని కూడా ఛేదించుకుంటూ అది తవ్వుకుంటూ వెళ్ళగలుగుతూ ఉంటుంటుంది. సిలువ కూడా నీ జీవితంలో అటువంటి విలువను తీసుకురావడానికి లోతులకు వెళ్తూ ఉంటుంది. సిలువ అంటే కేవలం ఒక ఆకారం కాదు. సిలువ అంటే నిన్ను సరిచేసేది. సిలువ అంటే నీ లోపల ఉన్న లోపాలని బయటికి తీసుకువచ్చేది. సో సిలువ అనేటువంటిది మరొకటి సాక్ష్యానికి కూడా వాడబడేటువంటి మాట. సాక్ష్యానికి, క్రీస్తు సాక్షిగా నిన్ను నిలబెట్టగలిగేది సిలువ. సిలువ అనేటువంటిది ఒక శ్రమకి కూడా సూచన అని మనం చాలాసార్లు మాట్లాడుకుంటాం. శ్రమ అంటే దేనికి శ్రమకి సూచన అంటే, లోకములో ఉన్నటువంటి ప్రతి పాపమును దాని మీద మోపి ఇంకా కదలకుండా చేయగలిగేది అది. సిలువ ఎత్తుకోవడం అంటే నీ పాపాన్ని నువ్వేం చేస్తున్నావు, నీ నుంచి దాన్ని సపరేట్ చేసేస్తూ ఉంటున్నావు. సో కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనం అందరము కూడా సిలువ అంటే సాక్షార్థమైనటువంటి జీవితాన్ని మనము కలిగి ఉండడం కొరకు అవసరమైన ఒక శ్రమని మనము భరించడం. ఇక్కడ మరలా ఏం చెప్తాడంటే, మోయసఖ్యము కాని బరువు కాదు అంటాడు. సిలువ అనేటువంటిది మోయసఖ్యము కాని బరువు కాదు అంటాడు. అంత బరువు అయితే నేను మీ మీద పెట్టను అంటాడు. ఆ మోయసఖ్యం కలిగినటువంటి మోయసఖ్యమైన బరువే మీ మీద పెడతాను అంటాడు. సో కాబట్టి వీటన్నిటిని అంగీకరించగలిగిన వాడే వెంబడించగలుగుతాడు అనేటువంటిది మనం నేర్చుకోవాలి. ఫ్యాషన్గా నాకు ఒక రిలీజన్ ఉంది, నాకు ఒక మతం ఉంది, నాకు ఒక టీం ఉంది, ఒక సొసైటీ ఉంది, ఒక కమ్యూనిటీ ఉంది అని చెప్పుకోవడానికి కాదు ప్రభువుని వెంబడించడం. ప్రభువుని వెంబడించడం అంటే ప్రభువునే వెంబడించాలి. వింటున్నారా? ప్రభువుని వెంబడించడం అంటే వినాలి. ప్రభువుని వెంబడించడం అంటే ప్రభువునే వెంబడించాలి. ఇంకా దేన్ని వెంబడించకూడదు. ఇంకా దేన్ని వెంబడించకపోవడమే సిలువనెత్తుకోవడం. మనము వెళుతూ ఉంటున్నప్పుడు చాలా వస్తుంటాయి మన లైఫ్లో. ఈవెన్ ఒక సెల్ ఫోన్లో ఏదైనా ఒక ప్రోడక్ట్ని మనము అవసరానికి టెస్ట్ చేస్తే వాడు ఏం చేస్తాడంటే, ఇప్పుడున్నటువంటి దాన్ని బట్టి వాడు ఆ లింక్ ఏమవుతుందంటే ఇంకా ఒక 10 కంపెనీలకి అది స్ప్రెడ్ అయిపోతుంది. అవసరమున్నా లేకపోయినా నువ్వు ఒకటి టెస్ట్ ఇప్పుడున్న అడ్వాన్స్ కాలంలో ఎలా ఉందంటే, నువ్వు ఒక ప్రోడక్ట్ని ఒక చోట నువ్వు టెస్ట్ చేస్తావు, ఇది నాకు అవసరమా కాదా, అవసరమేమో అనుకుని ఒకటి ఓపెన్ చేయగానే దానిపైన ఇంకో పాపప్ వచ్చేస్తుంది. వేరే కంపెనీ వాడు ఇంకొక పాపప్ ఇచ్చేస్తుంటుంటాడు ఇమ్మీడియట్గా. అంటే నువ్వు ఓపెన్ చేసేది ఏంటో వాడికి అర్థమైపోతూ ఉంటుంటుంది. అర్థమైపోగానే ఏం చేస్తాడంటే, ఇలాగా ఈ బిజినెస్ ట్యాగ్ ఏం చేస్తుంటుంది అంటే ఆటోమేటిక్గా ఒక పాపప్ వచ్చేస్తుంటుంటుంది. ఇదిగో నేను కూడా ఉన్నాను. అంటే ఈ మాటను మీకు ఎందుకు చెప్తున్నానంటే, మోయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని నువ్వు ఎత్తుకున్న సిలువకి పోటీపడి కొన్ని నన్ను మోయమని వస్తుంటుంటాయి. అది మోయడం వల్ల నీకు లాభం ఏంటి? ఇది మోసి చూడు, భూమి మీద నీకు ఘనత దొరుకుతుంది. ఇది మోసి చూడు, భూమి మీద నీకు గొప్ప ఐశ్వర్యం వస్తుంది. ఇది మోసి చూడు, మంచి పేరు వస్తుంది. ఇది మోసి చూడు అని చాలా మన జీవితంలో చాలా పాపప్స్ వస్తూ ఉంటాయి. ఫ్రెండ్స్ రూపాన, రిలేటివ్స్ బంధువుల రూపాన, ఇంకా కొలీగ్స్ రూపాన, ఇక కొత్త పరిచయాల రూపాన చాలా వస్తుంటుంటాయి. గుర్తుపెట్టుకోండి, నీవు యేసుని వెంబడించాలనుకుంటే యేసునే వెంబడించాలి. ఆ మార్గములో వచ్చేటువంటి ఇతరాత్రమైనటువంటి వాటికి నువ్వు అనుమతి ఇవ్వకుండా ఉండేటట్టు నిన్ను నువ్వు సరి చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. అదే అంటాడు, ఒక్కసారి నువ్వు నాగటి మీద సిలువ మీద చేయి పెట్టిన తర్వాత తిరిగితే నువ్వు నాకు పాత్రుడువు కాదు. మరి ఎవరికి పాత్రుడివి? నువ్వు దేని మీద చేయి పెట్టదలుచుకున్నావో దానికి పాత్రుడు అవుతావు. దీని మీద నేను చేయి పెట్టి దీని మీద నేను చేయి తీసేస్తే ఇంక నేను దీనికి పాత్రుడు గాను అంటాడు. అలాగే చాలా క్లియర్గా చెప్తున్నాడు, నాగటి మీద చేయి పెట్టి వెనుతట్టు చూసేవాడు నాకు ఈరోజు విశ్వాసములోను, భక్తిలోను, ప్రార్థనలోను, పవిత్రతలోను, సాక్షార్థమైన జీవితంలోను నేను నడుస్తాను అని నువ్వు చేయి పెట్టి, ఎక్కడ పెడుతున్నావు నువ్వు చెయ్యి? నీ బాప్తిస్మపు తొట్టిలో పెడుతున్నావు నువ్వు చెయ్యి. అక్కడ పెట్టి అక్కడ ఒక సేవకుడిని నమ్మించావు, నీ చుట్టూ ఉన్న సంఘాన్ని నమ్మించావు, సాక్షుల్ని నమ్మించావు.
ఆ రోజు నీ కొరకు గొప్ప విందు పరలోకంలో చేయించావు. ప్రభు సింహాసనం ముందు గొప్ప కోలాహలమును చేయించావు. కొంతకాలం తర్వాత ఇవన్నీ ఒట్టిదే అని నువ్వు చెప్పే అబద్ధికుడుగా నువ్వు ఒకవేళ నిలబడితే, నువ్వు చెప్పే ఆ అబద్ధము నీవు ఏం కోల్పోతున్నావు తెలుసా? నీవు ఇంకా ఆయన రాజ్యమునకు, ఆయన వారసత్వమునకు పాత్రుడవు కావు అనేటువంటి విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. నువ్వు నిత్యత్వాన్ని కోల్పోతావు. కాబట్టి సత్యాన్ని వివేచించి వెంబడించమంటాడు. ఆయన ఏది కూడా నువ్వు ప్రభు బలలో చేపెడుతున్నాడు, వివేచించి వెంబడించండి. యేసుని ఆరాధిస్తున్నప్పుడు రుచి చూచి వెంబడించండి. హల్లెలూయా. ఇవే కదా చెప్తాడు. ఏది కూడా బలవంతం ఏది కూడా లేదు. అందుకోసమనే ఆయన ఆకర్షించింది ఎవరైనా వద్దకు రాడు అంటాడు. నా ప్రార్థన ఏంటంటే, ప్రభువా, మేము ఎంత చెప్పినా కానీ నువ్వు ఆకర్షించకపోతే వాళ్ళు నీ వద్దకు రారని మీ నిమిత్తమే నేను చేసే ప్రార్థన ఏంటంటే, వారిని ఆకర్షించిన ఆయన. నా బోధ నేను చేసుకుంటూ వెళ్తా, ఒక గంటన్నర నా బోధ నేను చేసుకుంటూ వెళ్తా, కానీ నువ్వు ఆకర్షించాయి. ఎందుకంటే నువ్వు ఆకర్షిస్తే ఆ విలువ అర్థమవుతుంది అని. అలాగే మీరు కూడా ప్రార్థన చేయాలి, ప్రభువా మమ్మల్ని ఆకర్షించు అని ప్రార్థన చేయాలి. విలువైన దేవుని మార్గం విలువైనదని మీకు అర్థమైనప్పుడు ఆయన ఆకర్షణ మీ మీద ఉండేటట్టు కూడా మీరు ప్రార్థన చేసుకోవాలి. నన్ను ఆకర్షించిన ఆయన, నాకు జ్ఞానం అయిన ఆయన, నాకు నిన్ను వెంబడించగలిగేటువంటి ఆ యొక్క వివేచన, ఆ వివేకము, ఆ జ్ఞానము, ఆ తగ్గింపు నాకు దయచేయనైనా. సిలువను ఎత్తుకుని దాన్ని మళ్ళీ విడిచిపెట్టే బలహీనురాలను కాకుండా నేను వెంబడించేటువంటి మనస్సు నాకు దయచేయనని మన భక్తి జీవితాన్ని నీ ఆ చిన్న ప్రార్థనలో ఉన్న బలమైన విశ్వాసం ద్వారా నువ్వు కాపాడుకుంటావు. దేవునికి స్తోత్రం. సో ఎవరైనా వెంబడించాలనుకుంటే ఇలా వెంబడించాలంటాడు. రెండో ప్రశ్న ఏంటంటే, యేసులో ఉన్న గొప్ప లక్షణాలను వివరించాల్సి వస్తే ఏం వివరిస్తారు అనేటువంటిది మన ప్రశ్న. రెండో ప్రశ్న ఏంటండి, యేసులో ఉన్న గొప్ప లక్షణాలను వివరించాల్సి వస్తే ఏం వివరిస్తారు? మరి దీని కొరకు మీలో ఎవరైనా ఏదన్నా చెప్పారా? నాకు జుబిద ఏం చెప్పావు నువ్వు నాకు? ఓకే, దేవునికి స్తోత్రం. యేసులో ఉన్న గొప్ప లక్షణాల కోసం వివరించాల్సి వస్తే చాలా ఉంటాయి. ఎన్నని చెప్పగలుగుతాం? సో కొన్ని విషయాల్ని మనము సింపుల్గానే మనం మాట్లాడుకోవచ్చు. ఏమంటాడు చూడండి, గొప్ప విషయాలు ఆయన గురించి వివరించాల్సి వస్తే ఆయన ఎటువంటి వాడు, ఎలా వెంబడించాలి అనుకుంటే సమరయ స్త్రీని మనం ఉదాహరణగా చెప్పచ్చు. సమరయ స్త్రీ ఇలా వెంబడించాలని మనం చెప్పచ్చు. రక్తస్రావము కలిగిన స్త్రీ ఇలా వెంబడించాలని చెప్పచ్చు. ఏమండి, జక్కయ్యలా వెంబడించాలని చెప్పవచ్చు. వెంబడించిన శిష్యులు ఏదైతే విడిచిపెట్టి వెంబడించారో అలా వెంబడించవచ్చు అని చెప్పచ్చు. యేసు ఎటువంటి వాడు అని అడిగితే ఏం చెప్తారు మనం? ఆయన ఎటువంటి వాడు? నేను వెంబడించడానికి, నేను ప్రేమించడానికి, సౌండ్ చేయకుండా చూసుకోండి, నేను వెంబడించడానికి, నేను ప్రేమించడానికి ఆయనలో గొప్ప లక్షణాలు ఏంటి? పాపం లేదు. అయ్యా, ప్రేమించే గుణం, ప్రాణం పెట్టిన గుణం. ఎస్, ఇటువంటివన్నీ మంచి గుణాలే. అదే చెప్తాడు చూడండి, మత్తయి సువార్త 11:28 ఆయనలో ఉన్న గొప్ప గుణాలని అంటే క్లుప్తంగా మనం మాట్లాడుకుంటున్నాం. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. చూడండి, ఇప్పుడు భారం మోస్తున్న ప్రజలు ఉన్నారు. భారము ఎక్కడ దించాలో, లేదంటే భారము దించువాడు ఎవడో అర్థం కాని పరిస్థితిలో నేనే అని తనను తాను పరిచయం చేసుకున్న గొప్ప లక్షణం ఉన్నవాడు, మన భారాన్ని మోయడానికి సిద్ధపడినవాడు. నాకు ఒక బలహీనత వచ్చింది, అది తీవ్ర స్థాయికి వెళ్ళిపోయింది, దానికి తగిన ట్రీట్మెంట్ కావాలి, మరొక ఛాన్స్ లేదు, నోరు తెరిచి ఎవరిని అడిగే పరిస్థితి లేదు, మౌనంగా మూనుగుతూ ఉంటే దేవునికి స్తోత్రం నేనున్నాను అని. ఎలాగంటే దేవుడు తన పనిని తను చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. భారము దించగలిగే మనసు ఉన్నవాడు, బాధ్యత కలిగిన వాడు. ఆయనలో ఉన్న గొప్ప గుణాలు ఏంటండి? ఉన్నారు ఇక్కడ. భారము దించగలిగే మనసు, బాధ్యత కలిగిన మనసు. అంత మాత్రమే కాదు, చాలాసార్లు నేను ఒకరిని అడగడానికి నాకు ఈగో అడ్డు వస్తుంది. ఏసైకి ఏ ఈగో లేదు నా దగ్గరికి రావడానికి. ఆనంద్ గారు, ఏసైకి మీ దగ్గరికి రావడానికి ఏ ఈగో లేదు. మీరు ఒకరి దగ్గరికి వెళ్ళడానికి కొన్ని అడ్డు పెట్టుకుంటారు. నేనిది నాకెలా ఉంటేనే అని
ఇక్కడ ఉన్న మనం అందరం కూడా ఏదో కొన్ని రీజన్స్ పెట్టుకుంటాం. నాకు ఇలా ఉంటేనే ఇష్టం అండి, అదే నాకు నచ్చదు, నాకు అది, నాకు ఇది అనుకుంటామా లేదా? ఒక పర్సన్ దగ్గరికి ఒక పర్సన్ మనం యాక్సెప్ట్ చేయాలంటే మనకు నచ్చిన క్వాలిటీస్ మనం వెతుకుతామా లేదా? నచ్చినా కానీ ఆలోచన చేస్తామా లేదా? కానీ నా అక్కర అవసరత ఎరిగినవాడు, నా కొరకు వినయమైపోయేవాడు, నా కొరకు నమ్రతగా మారిపోయేవాడు, నా కొరకు సాత్వికుడైపోయేవాడు. దేవునికి స్తోత్రం. అంటాడు చూడండి, భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా ఎద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలిగజేస్తా. కొన్నిసార్లు మనం ఎటు వెళ్ళాలో అర్థం కాని పరిస్థితుల్లో ఆయన పిలుపు మనల్ని అటుగా తిప్పుతుంది. ఈరోజు నువ్వు వెళ్ళావా, ఆయన పిలిచాడా నిన్ను? నాన్న నువ్వు వెళ్ళావా, ఆయన పిలిచాడా? నేను వెళ్ళానని ఎవరైనా చెప్పగలరా? గుండెల మీద చేసుకుని ఎవరైనా చెప్పగలరా? కింద పెట్టి మనం ఎవ్వరము వెళ్ళలేదు. ఎందుకంటే మనకేముంటుంది తెలుసా? అహం. ఆ ఈగో, వింటున్నారా తిమోతి, ఉన్నావు ఇక్కడ? ఆ ఈగో మనల్ని ఏం చేస్తుంది తెలుసా? వెళ్ళనివ్వదు. కానీ ప్రేమ ఎప్పుడు వెళ్ళిపోయేటట్టు చేస్తుంది. అది ఈ భూమి మీద ఉందా? అలా వెళ్ళి భారం దించగలిగే ప్రేమ ఈ భూమి మీద ఎక్కడైనా ఉందంటే అతి తక్కువ. ఆ తక్కువ కూడా మాదిరి తీసుకున్నది యేసయ్య దగ్గరే. యేసయ్య ప్రేమ కొలువులేనిది. అందుకే భక్తులు రాస్తాడు, నేను వెతకకున్నా నన్ను వెతికితివి, నేను ప్రేమించకున్నా నన్ను ప్రేమించితివి, అయినా నీకు గాయాలు చేసి నేను రేపితిని, అయినా నన్నెంతో సహించి ప్రేమించితి. దేవునికి స్తోత్రం. ఏం మాట్లాడుకోవాలి యేసయ్య లక్షణాల కొరకంటే వర్ణించలేని ప్రేమ, వివరించలేని ప్రేమ. దేవునికి స్తోత్రం. కొనియాడదగిన ప్రేమ, కొలవలేని ప్రేమ, ఊహించని ప్రేమ, వెలకట్టలేని ప్రేమ. దేవునికి స్తోత్రం. అదంతా ఎందులో తీసుకొస్తున్నట్టే, నువ్వు వెళ్ళట్లేదు, ఆయన నీ దగ్గరికి వస్తున్నట్టు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం నాకు చాలా బాగా నచ్చుతుంది. ఆ ఓపెనింగ్ వర్డ్స్ ఎలా ఉంటాయంటే, మీ అపరాధం మీ పాపం మిమ్మల్ని ఏం చేసింది? చంపేసింది అంటాడు. మీ అపరాధాలు మీ పాపాలు. ఏంటి అపరాధం, ఏంటి పాపం? మన అహంకారమే, దేవుణ్ణి వెతకకపోవడమే. జీవాన్ని వెతకకపోతే ఏందో చేస్తుంది మన జీవితంలోకి? మరణం వస్తుంది. జీవాన్ని వెతకకపోతే నీ జీవితంలోకి ఏమొస్తుందండి? మరణం వస్తుంది. నువ్వు జీవాన్ని వెతుకుతున్నావా? వెతకట్లేదు. నువ్వేం వెతుకుతున్నావు? నీ అహంకారాన్ని, నీ గర్వాన్ని, ఏమండి, నీ క్రోధాన్ని, నీ కోపాన్ని, నీ పగను, నీ ద్వేషాన్ని, నీ అసూయని, నీ శరీర స్వభావాల్ని నువ్వు వెతుకుతూ నేనింతే అని సామెతల గ్రంథం 18వ అధ్యాయంలో చెప్పబడుతున్నట్టు వేరుండగోరేటువంటి ఆలోచన. ఏమంటాడు అక్కడ? వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారంగా, అంటే నేనింతే అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి అంటాడు. సంఘం నుంచి మనం బయట ఆలోచన చేయకూడదు. క్రీస్తుకు వేరే నువ్వు బయట ఆలోచన చేయకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుని వెంబడిస్తానని మొదటి మాట, యేసులా మారతాను అని నువ్వు చెప్పడం మాట. యేసుని వెంబడిస్తానంటే అర్థం ఏంటో తెలుసా? యేసులా మారతాను అని అర్థం. ఈరోజు మనందరి హెయిర్ స్టైల్స్ ఎవరో ఒకరికి సింక్ అయి ఉంటాయి కదా. ఒక్కడో ఒక చోట నచ్చుద్ది. ఆ ఫేస్ గట్ లేకపోయినా కనీసం హెయిర్ని అలా సెట్, యవనస్తులకు ఎక్కువ ఉంటుంది హెయిర్ని అలాగా కొంచెం మాడిఫై చేసుకోవడం, కొంచెం సెట్ చేసుకోవడం. అంటే దాని అర్థం ఏంటి? అలా మారుతాను. మాట్లాడే విధానం, సినిమా యాక్టర్స్ని, హీరోయిన్స్ని మనం తీసుకుంటాం రోల్ మోడల్. వాళ్ళు మన కొరకు చేసింది ఏం లేదు, మన దగ్గర గుంజుకోవడమే తప్ప. అయినా మనం వాళ్ళకి దారాదత్తంగా అన్నీ పెడతాం. మన ఇళ్ళల్లో కూడా క్రికెట్ ఫ్యాన్స్ ఈ మధ్యకాలంలో పిచ్చోళ్ళు అయిపోతూ ఉంటారు. పిచ్చోళ్ళు అయిపోతూ ఉంటుంటారు. దేనికో అర్థం కాదు. సీరియల్ ఫ్యాన్స్ ఉంటుంటారు, అక్కడ సీరియల్స్ చూస్తే ఇక్కడ వీళ్ళ క్యారెక్టర్స్ని బిల్డ్ చేసుకుంటుంటారు. దేనికి అర్థం కాదు. నువ్వు దేవుని వెంబడించాలని అనుకుంటున్నావా? నీ జీవితంలో మొదటి స్థానము ప్రభు అయి ఉండాలి, ఆయన స్వభావం అయి ఉండాలి. వెంబడించాలంటే ఎలా వెంబడించాలి? ఆయన ఎవరో ఒక ఆయన వస్తాడు టీవీలో, ఎంత జుట్టు వేసుకుని, మీసాలు తీసేసుకుని, అంగీ వేసుకుని,
ఆయనలాగా ఫేస్ కట్టి పెట్టి ఆయనలాగా నెమ్మదిగా ముఖం పెడితే యేసుప్రభు అయిపోయావా? యేసుప్రభు అయిపోయావా అండి? ఇంకొక ఆయన ఎవరు ఈ మధ్య కాలంలో కొంచెం మంచి ప్రాపగండ చేస్తున్నాడు. అప్పట్లో భక్తులు మరి గోనెపట్ట కట్టుకుని బూడిద జల్లుకొని ప్రార్థన చేశారు అనేటువంటి మాటకి వీడియో ముందుకు వచ్చి, సంఘం ముందుకు వచ్చి చక్కగా గోనెపట్ట కట్టుకుని బూడిదలు బకెట్లు బూడిదలు పోయించుకుంటా ఉన్నాడు. ఈయనకి ఎలా అర్థమైంది వాక్యం? అయిపోయావా? నువ్వు ఒక మంచి ప్రవక్తవి అయిపోయావా? మంచి త్యాగశీలి అయిపోయావా? యేసయ్య అయిపోయావా? వెంబడించడం అంటే వేషాన్ని మార్చడం కాదు. వెంబడించడం అంటే మనస్సు మారుట, మనస్సు మారి రూపాంతరపరచబడుట, నీ మాట మారుట. నువ్వెక్కడున్నావో నీకు అర్థం కావాలి. నువ్వు మారాల్సిన విషయాలు ఏంటో నీకు తెలియాలి. యేసులో ఉన్న గుణం కొరకు నువ్వు చెప్పగలుగుతున్నావు అంటే అది నువ్వు ఇష్టపడుతున్నావు అని అర్థం. ఈరోజు నువ్వు యేసు ఎటువంటి వాడు, యేసులో ఉన్న గొప్ప లక్షణాలు నువ్వు వివరించలేకపోతున్నావు అంటే అవేంటో నీకు తెలియట్లేదు. ఇంకా నువ్వు యేసుని ఏ కోణంలో నేను ఆరాధించగలుగుతావు? యేసు గుణలక్షణాలు వివరించలేనివాడు యేసుని ఎలా ఆరాధించగలుగుతాడు? ఆరాధించడం అంటే ఆరాధింతును అని పాడడమా? యేసుని ఆరాధించడం అంటే, యేసుని ఆరాధించడం అంటే ఆరాధిస్తాను, నా ఆరాధన అంతా నీకే, నా మనసంతా నీకే, నా బలమంతా నీకే అని శబ్దం చేయడం కాదు. యేసుని ఆరాధించడం అంటే యేసు స్వభావంలోనికి రూపాంతరం చెందడమే యేసుని ఆరాధించడం అంటే. ఆయన స్వభావము నమ్రత కలిగింది, ఆయన స్వభావము నెమ్మది కలిగింది, సాత్వికంతో నింపబడింది. ఆయన అంటాడు, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను, నేను సాత్వికుడును దీన మనసు గలవాడిని. అంటే అర్థమేంటో తెలుసా? నేను సాత్వికుడును, నేను దీన మనసు గలవాడిని అంటే అర్థమేంటో తెలుసా? నేను మీ మీద పగబెట్టుకునేవాడిని కాదు, నేను మిమ్మల్ని శిక్షించేవాడును కాదు, నా స్వభావం ఇది అంటాడు ఆయన. తండ్రి వద్ద నుంచి పంపబడిన స్వభావం ఇది. తండ్రి వద్ద నుంచి పంపబడిన యేసు ఇతడు. ఆయన సాత్వికుడు, ఆయన దీన మనస్సు గలవాడు, మన పట్ల దయ చూపించగలవాడు, దీనత్వం కలిగినవాడు, నీ శ్రమను చూసి జాలిపడేవాడు, నీ బాధను చూసి కన్నీరు గార్చేవాడు. ఈ సంగతి నీకు తెలుసా? నీకు కష్టం కలిగితే నీ ఇంట్లో వాళ్ళకంటే ముందు తన కంటిని చెమర్చుకోగలిగేటువంటి మనసున్నవాడు యేసయ్య అనే సంగతి నీకు తెలుసా? అది తెలిస్తే నీ ఆరాధన విధానం మారిపోద్ది. నీ కొరకు నువ్వు యేసయ్య ఆలోచన చేస్తున్నాడని తెలుసా? నీ కష్టంలో ఆయన కృంగిపోతున్నాడనే సంగతి తెలుసా? ఎందుకంటే ఆయన మీ కొరకు చింతిస్తున్నాడు. మీ చింత యావత్తును ఆయన మీద వేయండి అని చెప్పబడిన మాట నువ్వు జ్ఞాపకం చేసుకోగలుగుతున్నావా? అలా చేసుకోగలిగితే నీ ఆరాధన విధానం మారిపోతుంది. దేవుణ్ణి నువ్వు చూసేటువంటి ఆ యొక్క దృష్టి కోణం మారిపోతుంది. అప్పుడు నీ ఆరాధన ఒక శబ్దంగా ఉండదు, నీ ఆరాధన ఒక పాటగా మాత్రమే ఉండదు. నీ ఆరాధన ఆయనలో ఉన్నటువంటి ఆ స్వభావాల్ని, ఆ గుణలక్షణాలని అనుభవిస్తూ ఆనందిస్తూ ఆరాధించే స్థాయికి తీసుకువెళ్ళిపోతుంది. దేవునికి స్తోత్రం. నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడును గనుక నా మీద మీ కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునడి, అప్పుడు మీ ప్రాణములకు ఏం దొరుకుతుందట? మీకు విశ్రాంతి కలుగుతుంది. మీ శాలరీస్, మీ సొసైటీ, మీ ప్రజలు ఎవ్వరూ మీకు విశ్రాంతిని ఇవ్వలేరు. ఒక సెలబ్రిటీ చచ్చిపోతే సెలబ్రిటీ కోసము నిన్న మొన్న వార్తల్లో వింటూ ఉంటున్నాం. చాలా గొప్ప జీవితం, అసలు ఆ అందాన్ని వివరించలేం, ఆ నటనను వివరించలేం, ఆ ఐశ్వర్యాన్ని వివరించలేమంటూ చెబుతూనే చివరికి వీటన్నిటిని విడిచి తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారని ముగిస్తున్నారు వార్తల్లో. మీకు అర్థమవుతుందా అండి? తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు అని. బతికున్నంతసేపు ఘనంగా పొగిడారు మంచి మన మధ్యలో ఉంటున్నటువంటి గొప్ప గొప్ప ఐశ్వర్యవంతులు. దేశంలోనే నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 స్థానాలు ఉన్నటువంటి ఐశ్వర్యవంతుల కోసం మాట్లాడింది లోకం. కానీ ఎంత ధనమున్నా అది వారి ప్రాణమును కాపాడలేకపోయానని వార్తలు కూడా ఆ మాటతో ముగిస్తాయి. ఈరోజు నేనేం తెలుసుకోవాలి? ఎవరు మనకి నెమ్మది ఇవ్వగలిగినవాడు? ఎవరు మనకి సమాధానం ఇవ్వగలిగినవాడు? నువ్వు ఎక్కడ నేర్చుకోవాలి? ఆయన పాదాల దగ్గర కూర్చుని నేర్చుకోవడం నీకు రావాలి. నువ్వు నేర్చుకోవాలి, నువ్వు నేర్పించే స్థాయికి వెళ్ళాలి. నువ్వు నేర్చుకోవాలి, నేర్పించే స్థాయికి వెళ్ళాలి. ఈరోజు ఇక్కడ నన్ను ఎందుకు కూర్చోబెట్టాడు తెలుసా? లోకానికి భిన్నముగా కొన్ని విషయాలు నేర్పించడానికి దేవుడు నన్ను కూర్చోబెట్టాడు.
పాస్టర్ గారిని పోషించడానికో ఒక వర్గాన్ని స్థాపించుకోవడానికో నేను ఇక్కడ కూర్చోలేదు. యేసుని వెంబడించడానికి కూర్చున్నాం. యేసుని వెంబడించే దాంట్లో ఏముంటాయట? సాత్వికము, దీన మనస్సు, కనికరము, దయాలత్వము, ఇవన్నీ ఉంటాయి. ఒక మనిషిని ప్రేమించే తత్వం ఉంటుంది. ప్రేమ ఈరోజు లేదు. చిన్న పిల్లవాడు వాళ్ళ అమ్మ సెల్ ఇవ్వలేదని క్రికెట్ బ్యాట్ తెచ్చి నెత్తి పగలగొట్టేస్తే వాళ్ళ అమ్మ అక్కడే పడిపోతే మీకు నవ్వు వస్తుంది. ఈ విషయాలు మీలో కొందరు నవ్వుతున్నట్టుకున్నారు. చాలా సీరియస్ విషయాలు ఇవి. తల పగలగొట్టేస్తే అమ్మ అక్కడే స్పృహ తప్పి పడిపోతే కొడుకు ఇమ్మీడియట్గా ఎదురుగా సెల్ ఫోన్ తీసుకుని కూర్చొని చూస్తున్నాడు. సీరియస్నెస్ అర్థం కావట్లేదు మనకి. సొసైటీ చాలా చేంజ్ అయిపోయింది. నీ ఇంట్లో నా ఇంట్లో లేదనుకుంటున్నావా? నెక్స్ట్ జనరేషన్ ప్రిపేర్ అవ్వబోతుంది. నీ నెక్స్ట్ జనరేషన్ ప్రిపేర్ అవ్వబోతుంది. ఈ విషయాల లోతులు అర్థం కాని వాళ్ళకి ఈ మాటలు అర్థం కావు. ఈ లోతులు అర్థమైనటువంటి వాడు వేదాంతిలాగా లేదంటే నసగాడిలాగా కనిపిస్తాడేమో. బీ కేర్ఫుల్. సొసైటీ చేంజ్ అవుతుంది, వరల్డ్ చేంజ్ అయిపోతుంది, టోటల్ చేంజ్ అయిపోతుంది. మారని మార్పు లేని యేసయ్య నన్ను పిలుస్తున్నాడు ఆయన ప్రేమతో. నీ కుటుంబాన్ని కాపాడడానికి, నీ నెక్స్ట్ జనరేషన్ని కాపాడడానికి. పిల్లలు పుట్టారని సంతోషపడతాం. చిన్నపిల్లవాడు ఎంత ఉన్నాడండి? ఆడి బ్యాట్ అంతే ఉన్నాడు. ఆడు బ్యాట్ తీసి తల్లి తల మీద కొట్టేసి పడిపోయిన సెల్ ఫోన్, మరి దూరంగా కూడా పోలేదు, భయంతో వెళ్ళలేదు, పడిపోయింది అమ్మ అమ్మ అని కూడా అంటలేదు. అక్కడే వాడికి కావాల్సింది సెల్ ఫోన్. ఎంత అడిక్ట్ అవుతున్నాం. టోటల్ ఫ్యామిలీని సెట్ చేయగలిగేటువంటిది ఏదైనా ఉందంటే ఆయన యొద్ద కూర్చుని నేర్చుకున్న విషయాలే. అంటాడు, నా యొద్దకు రండి, ఇక్కడ నేర్చుకోండి, నేను సాత్వికుడును దీన మనసు గలవాడిని అంటున్నాడు. అంటే ఏం నేర్చుకోమని? సాత్వికతను, దీన మనసును నేర్చుకోండి. ప్రయాసపడి భారం ఏంటది? ఏం మోస్తున్నాం? ఒక రిలేషన్ కట్ అవ్వడానికి ఏంటి రీజన్? ఒక స్నేహం కట్ అవ్వడానికి ఏంటి రీజన్? ఒక ఫ్యామిలీ స్పాయిల్ అవ్వడానికి ఏంటి రీజన్? రీజన్స్ ఏంటి? అహంకారం, స్వార్థం, ఈగోస్, ఇవే కదా. వీటి వల్ల నువ్వేం మోస్తున్నావు తెలుసా? వాటిని బలవంతంగా ఎలాగ నువ్వు మోపు చేసుకుంటున్నావు తెలుసా? దేవునికి స్తోత్రం. మీకు చాలాసార్లు చెప్పి ఉంటాను, దేవుని మాట నీ లోపల గుచ్చుకునే దానికంటే ఇప్పుడు సడన్గా మిమ్మల్ని గద్దించాను అనుకోండి, అది తొందరగా గుచ్చుకుంటుంది. మీకు వారము 2 వారాలు సంవత్సరం అంతా కూడా బుజ్జగించి చెప్పినా అది ఎక్కదు బుర్రకి. మీకు బుద్ధి లేదా? ఎక్కదా? ఎన్నిసార్లు చెప్పాలన్నాను అనుకోండి, అది కూర్చుంటుంది. అది కూర్చుని నెక్స్ట్ వీక్ నుంచి డిఫరెంట్, ఒకవేళ వస్తే మూమెంట్స్ డిఫరెంట్గా ఉంటాయి, సౌండ్ డిఫరెంట్గా ఉంటుంది. అర్థమవుతుందండి? అంటే మనల్ని ఏం లీడ్ చేస్తుంది? మీరేం నేర్చుకుంటున్నారు? మీరే కాదు, మనమందరం ఏం నేర్చుకుంటున్నాం సొసైటీలో? యేసుని వెంబడించాలనుకుంటున్నావా సంగమా? సాత్వికత, వినయము, తగ్గింపు, ప్రేమ, ఇవి నువ్వు నేర్చుకోవాలి. చూడండి, యోహాను సువార్త 16:33 నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకోండి, లోకములో ఉన్న ఈ విషయాలన్నిటినీ జయించాడట ఆయన. ఇప్పుడు చెప్పబడుతున్న ఈ విషయాలన్నీ కూడా దేనితో సమానం? పాపంతో సమానం. దేవుని వాక్య వ్యతిరేకమైన సమస్తము కూడా పాపమే. అవునంటారా కాదంటారా? దేవుని వాక్కు, దేవుని మాటకి వ్యతిరేకంగా భూమి మీద ఏది జరిగినా అది పాపమే. అటువంటి పాపపు లోకములోనికి మనుష్య కుమారుడుగా ప్రభువైన యేసుక్రీస్తు వచ్చాడట. వచ్చి ఆయన మనందరికీ యాజకుడై ఉండి, అంటే పరలోక విషయాల్ని బోధించేటువంటి ఒక బోధకుడయ్యాడట. అందుకోసమే ఆయన జీవించిన కాలంలో, ఆయన నడుస్తున్న కాలంలో, ఆయన సంచరిస్తున్న ప్రాంతాల్లో ఆయన బోధకుడా అని పిలిచేవారు. హల్లెలూయా.
ఆ బోధకుని గురించి మాట్లాడతాడు. హెబ్రీ పత్రిక 4:15 అంటాడు చూడండి. ఆ బోధకుని గురించినటువంటి విషయాలు చెప్తుంటుంటాడు. 4:15 మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో, చూడండి, ఈ లోకములో ఉన్నటువంటి ఏ శోధన, ఏ బలహీనత అయినా, అది ఎట్టిదైనా కానీ అది నిన్ను శోధించినట్లే యేసును శోధించింది అంటాడు. సహా అనుభవం లేనివాడు కాడు కానీ సమస్త విషయములలో నీవలే, అయ్యా నీవలే, అమ్మ నీవలే, నావలే శోధించబడ్డాడు. అంటే ఆయన ఏం చేయబడ్డాడు? ఆయన దానికి పిలువబడ్డాడు. ఆ పాపప్స్ వచ్చినాయి ఆయనకి కూడా. ఆయన ప్రేయర్ లైఫ్లో, ఆయన స్పిరిచువల్ జర్నీలో ఆయనకి లోకం పిలుస్తుంది, నా దగ్గరికి రా, నా దగ్గరికి రా, నా దగ్గర. ఎన్నో శోధనలు. ఈ విధంగా ఉంటే క్షేమం, ఈ విధంగా మాట్లాడితే క్షేమం, ఈ విధంగా ఉంటే ఘనత, ఈ విధంగా ఉంటే సన్మానాలు, ఎన్నో రకాలైనటువంటి అవకాశాలు ఆయనకు వచ్చిన నీవలే నావలే శోధించబడినను పాపము లేనివాడుగా. అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని మాటకు వ్యతిరేకంగా జీవించిన వాడుగా లేడు. పాపము లేనివాడుగా, చదువురా, పాపము లేనివాడుగా ఉండెను గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు. హల్లెలూయా. ఈరోజు నీవు ధైర్యంతో రా కృపాసనం దగ్గరికి. ఇది చెయ్యకపోతే మనిషి ఏమనుకుంటాడో, మనిషితో ఈ విషయాల్లో జత కట్టకపోతే ఏమనుకుంటాడో అనుకునేది అవసరం లేదు. దానివల్ల నీకు నెమ్మది లేదు, సమాధానం లేదు. నీకు ఉండాల్సిన ఒకే ఒక్క ధైర్యం, కృపామయుడు, సాత్వికుడు, దీన మనస్సు గలవాడు, నా స్థితి మార్చగలవాడు. వీరు కాదు. ఏ మనిషి నీ కొరకు ప్రాణం పెట్టలేదు. ఈరోజు ప్రాణం తీసే మనుషులు అయ్యారు, ప్రాణం పెట్టే మనుషులు కాదు. దేవునికి స్తోత్రం. ప్రాణం తీసే మనుషులు అవుతూ ఉంటున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు నువ్వు వెంబడించాలనుకుంటున్నావా? అదిగో ఆయనలో ఈ సాత్వికం ఉంది, ఈ దీనత్వం ఉంది. ఆయన పాపములో ఉండి కూడా పాపము లేనివాడుగా ఒక లక్షణం కలిగి ఉన్నాడు. అది నీకు కావాలి. నువ్వు దాన్ని వివరించగలగాలి. పాపపు ప్రపంచంలో, పాప భూమి మీద నేనున్నాను, నేను పాపిని అయిపోయాను. కానీ అదే పాపపు భూమి మీద ఆయన వచ్చాడు, పాపి కాలేదు. ఆయన పాపి కాలేదు. ఎందుకు కాలేదంటే ఆయన వచ్చి ఆయన చేయవలసినటువంటి పనిని ఎప్పుడు కూడా ఆయన మైండ్లో ఉంచుకున్నాడు కాబట్టి ఆయన పాపి కాలేదు. లోకంలో మీకు శ్రమ కలుగును, నాకు కలిగింది మీకు కలుగుతుంది, అయినను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించి ఉన్నాను అంటాడు. ధైర్యం తెచ్చుకోండి, మీ పక్షంగా నేను ఆల్రెడీ జయాన్ని నేను ప్రకటించున్నాను. మీ పక్షముగా నేను జయధ్వని చేశాను. ఎంతమందికి అర్థమవుతుంది వాక్యం? యోహాను సువార్త 14:27 శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. లోకం ఇచ్చినట్టుగా నేను మీకు, మళ్ళీ ఏం చెప్తున్నాడు? లోకము చూపించినట్టుగా నేను చూపించట్లేదు, లోకం ఇచ్చినట్టుగా నేను మీకు ఇవ్వట్లేదు. నా శాంతిని, ఇది ఇక్కడ శాంతి కాదు, ఇది నీవు మెజర్ చేస్తున్నది, నువ్వు అనుకుంటున్నటువంటి శాంతి కాదు. మనిషి శాంతి ధనములోను, ఐశ్వర్యములోను, ఘనతలోను, జనములోను వెతుకుతాడు. నేను అది ఇవ్వట్లేదు అంటాడు. ఆయన క్లియర్గా చెప్తున్నాడు, నేను అది ఇవ్వట్లేదు. ఈరోజు మనము దేవుని వెతకలేకపోవడానికి, దేవునితో సమయాన్ని కేటాయించలేకపోవడానికి, దేవుని సన్నిధిలో కూర్చోవడానికి, దేవుని సన్నిధిలో నేర్చుకోవడానికి అయిష్టులుగా ఉన్నామా? కష్టపడుతున్నామా? ఇష్టపడట్లేదా? ఇబ్బంది పడుతున్నామా? అభ్యంతరపడుతున్నామా? నీకు కావాల్సింది వేరే ఏదో ఉంది, ఆయన ఇచ్చే శాంతి కాదు. ఈరోజు అంటాడు, నువ్వు వెంబడించాలనుకుంటే నేనిచ్చే శాంతి నీకు అవసరం. ఇక్కడ చేతులు ఎత్తినటువంటి దేవుని బిడ్డలారా, మీరు వెంబడించాలనుకుంటే ఆయన ఇచ్చే శాంతిని వెతకడం నీకు రావాలి. విశ్వాసంతో ఓర్చుకోవడం నీకు రావాలి, నేర్చుకోవడం నీకు రావాలి. విశ్వాసం అంటేనే నిదానించి ఆయన తట్టు చూడడం. మనకి దేవుడిగా ఆయన పేరు పెట్టుకుంటాము,
అంటారట, మేము చేయాల్సినవన్నీ చేస్తాం, నీ పేరు మాత్రం మేము పెట్టుకుంటాం, నీ పేరు మాత్రము మేము పెట్టుకుంటాం. ఇది మంచిదా? ఉన్నారు ఇక్కడ. మేము చేయాల్సినవన్నీ చేస్తాం, పేరు మాత్రము నీది పెట్టుకుంటాం. నువ్వు మాకు దేవుడిగా ఉండు, లేదంటే నువ్వు మాకు పురుషుడిగా ఉండు, నువ్వు మాకు తండ్రిగా ఉండు అంటారు. మేము చేయాల్సిందంతా చేస్తాం. ఈరోజు పిల్లలు మన కుటుంబాల్లో అలాగే కదా ఉంటారు. నాన్న అంటారు, అమ్మ అంటారు, వీళ్ళిద్దరికి ఇవ్వాల్సిన రెస్పెక్టు, వాళ్ళిద్దరు పెట్టిన కండిషన్స్లో, వాళ్ళిద్దరు పెట్టిన కట్టడల్లో మన పిల్లలు ఉండరు. దేవునికి పిల్లలు అనబడుతున్న మనము మన దేవుని ఎదుట ఉండట్లేదు. లోబడ్డం నేర్చుకోవాలి. యేసులో ఉన్న గొప్ప క్వాలిటీస్లో మనం చెప్పాల్సి వస్తే, ఆయన తండ్రి ఎదుట గొప్ప సాత్వికుడు, గొప్ప వినయ మనస్సు గలవాడు, తగ్గింపు గలవాడు. ఆయనది కష్టము, ఇది నా వల్ల కాదు అని ఎంచినటువంటి ఆ గెత్సెమనే తోటలో నీ చిత్తమే సిద్ధింపబడునుగాక, నీ చిత్తానికి వ్యతిరేకంగా నేను ఏది చేయనని నా పాపాన్ని ఆయన తన దేహం మీద వేసుకుని భరించినవాడు. పాపి కానివాడు, పాపము లేనివాడు, పాపముతో జోలి లేనివాడు, పాపం అంటే అసహించుకునేవాడు నీ కొరకు పాపిగా ముద్రించబడ్డానికి ఇష్టపడ్డాడు. ఎందుకంటే తండ్రి ఎదుట ఆయన లోబడ్డానికే సిద్ధపడి వచ్చినటువంటి వాడు. వింటున్నారా? నేను ముగిస్తున్నాను. నువ్వు నేర్చుకునే మనస్సు నీకు కావాలి. నేను సాత్వికుడును, నేను దీన మనస్సు గలవాడును, నా యొద్ద కూర్చుని నేర్చుకోండి. ఏం నేర్చుకోవాలి? తండ్రికి ప్రియమైన బిడ్డగా నువ్వు ఎలా మారాలో యేసుని చూసే నేర్చుకోవాలి. పాస్టర్ గారిని చూస్తే ఈరోజు ఎలా ఉంటాడు, రేపు ఇంకోలా ఉంటాడు. కాబట్టి నీ మైండ్ మారిపోద్ది. పాస్టర్ గారిని ఎప్పుడు చూడొద్దు. దీని మళ్ళీ విపరీతంగా తీసుకోకండి. పాస్టర్ గారితో మాకు సంబంధం లేదు, దేవుడితోటి సంబంధం అని వచ్చి కూర్చుని పాస్టర్ గారు మాట వినకుండా కూర్చోకండి. వినగలిగే పాస్టర్ గారి దగ్గరికే వెళ్ళండి. నేనేమంటాను తెలుసా? నువ్వు ఎక్కడ వినాలనుకుంటావు అక్కడికే వెళ్ళు. ఇక్కడికి రాకపోతే ఈయన ఏదన్నా అనుకుంటాడో నువ్వు వచ్చి వినకుండా కూర్చోవడం వలన నీకు ఒరిగిందేం లేదు, నాకు ఒరిగిందేం లేదు. నువ్వు ఇక్కడికి వస్తే విను, వినడానికే రా, వినడానికే రా. లేదు నీకు ఎక్కడ వినడం ఎంపుగా ఉందో అక్కడన్నా ఉండు. అన్ని చోట్లకి కాలు పెట్టొద్దు, అన్ని చోట్ల కాలు పెట్టొద్దు. సిటీలో ఉన్న ఒక గొప్ప దైవజనుడు అనేటోడు, ఇక్కడ తినండి, ఇక్కడ వినండి, ఇక్కడ తినండి, అక్కడికి వెళ్ళి గడపండి అనేటోడు. ఓ పెద్ద దైవజనుడు, మీకు తెలిసిన పెద్ద పాస్టర్ గారే, మీకు ఫోన్లు వస్తుంటాయి ఆయన దగ్గర నుంచి. ఆయన అంటాడు, ఇక్కడ వినండి, ఇక్కడ తినండి, మీ సంఘాల్లోకి వెళ్ళి బలవండి అంటాడు. అదేంటది? అసలు ఇక్కడి నుంచే కదా నువ్వు లాక్కున్నది. ఒకప్పుడు అన్యుడిగా ఉంటే నీ వైపు చూసేటోడు. అసలు ఒక సేవకుడు ఎంతో కష్టపడి సంఘంలో కూర్చోబెట్టి ప్రయాసపడి ఎంటబడి రోగం వస్తే సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా ఆయనతో ఉండి 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 ఒక సహవాసిగా తయారు చేసాక, ఆ సహవాసి మంచిగా ఒక విశ్వాసిగా మారాక, ఆ విశ్వాసి సంఘంలో ఓ పెద్దగా మారాక, ఈ పెద్ద పాస్టర్ గారికే పెద్ద అవ్వాలనేటువంటి ఒక లూసిఫర్ దర్శనం కలిగినప్పుడు, ఒక అపవాద దర్శనం కలిగినప్పుడు, పాస్టర్ గారు సహించలేక నువ్వు క్రమశిక్షణలో లేవు, నువ్వు బయటకు నడు అంటే, ఈ పాస్టర్ గారు ఆ సంఘం మంచిది కాదని చెప్పి నువ్వు వెళ్ళి అక్కడ దూరేక నువ్వు చెప్పే బోధలయ్యి ఇలా ఉన్నాయి గొప్ప సంఘాలన్నీ కూడా. మీకు అర్థమవుతుందా? అందుకు కాదు, అది కాదు. మనం నేర్చుకోవాల్సింది నేర్చుకుంటే మార్చుకోవాల్సింది మార్చుకుంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో దేవుని కృపను బట్టి మనం ఇక్కడ కూర్చున్నాము. ఈ సహవాసంలో నేనేమంటానంటే, నీకు నిజంగా ఇది దీవెనకరంగా ఉంటేనే మంచిది. ఇది దీవెనకరంగా లేకుండా, మీకు తెలుసు కొందరు నేను బలవంతంగా ఆప్ చేశాను. ఇక్కడ నేను మీకు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా, బలవంతంగా ఆప్ చేశాను. ఎందుకంటే నాకు ఇక్కడ కొట్టింది, వీళ్ళు వినే మనుషులు కాదు. వస్తారు, దగ్గరగా ఉందని వస్తారు, ఏవో పాటలు బాగున్నాయని ఉంటారు, కానీ వినరు. పాస్టర్ గారు గీసిన గీతలో ఉండరు. ఇది చేయండి అంటే చేయలేరు, ఇది వద్దంటే ఆపలేరు, ఇది చేయండి అంటే చేయలేరు. వేరే సంఘాలతో కంపేర్ చేస్తూ ఉంటుంటారు. వీళ్ళకి నేర్చుకునే స్వభావం లేదు. నేర్చుకునేవాడు ఎప్పుడు సాత్వికుడు, తగ్గింపు కలిగిన వాడుగా ఉంటాడు. ఇక్కడికి వచ్చే ఇలా కాదు, పాస్టర్ గారు మీరు అలా ఉంటే అట్లా, పాస్టర్ గారు ఇలా ఉంటే అట్లా, ఏమేం చెప్పింది చేయండి. అక్కడికి దాకా పోయాడు అనుకో, నువ్వు ఫస్ట్ విశ్వాసివి కాదు, అది నీకు తెలియాలి.
సో చాలామందికి అర్థం కాదు. అందుకోసం నేను కొందరిని నేనే బలవంతంగా ప్లీజ్ స్టాప్ అన్నాను. ఒకటి, ఈ కుటుంబాన్ని కట్టుకోవడానికి ఒక రకంగా ఆలోచన చేస్తున్నప్పుడు కొందరికి అర్థం కాదు, ఏకీభవించరు, కానీ ఉంటారు మనతోటే. వాళ్ళు ఉండుట వలన ప్రమాదం ఏంటో తెలుసా? వాళ్ళలాగా మిగిలిన వాళ్ళు మారుతారు. విధేయుడు కూడా అవిధేయుడు అవుతాడు, జ్ఞానవంతుడు కూడా మూర్ఖుడిగా అయిపోయే పరిస్థితి ఉంది. అలా ఒకటి ఇది గొప్ప వైరస్. ఇందాకే చెప్పాను, ఒక మంచి విషయము సంవత్సరం అంతా చెప్పినా ఎక్కనది, ఒక గద్దింపు, ఒక 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 అసహనము టక్మని తీసుకుని, ఇదిగో ఈ పాస్టర్ గారు ఇలా ఉన్నాడు చూడండి అని ఎప్పుడో పలికిన ఒక మాటను పట్టుకొని ప్రోపగాండ చేస్తూ దాన్ని బట్టి తమ్మును తాము పాడు చేసుకుని ఇతరులను పాడు చేసే పనిలో ఉంటారు. అయ్యా అమ్మ, మనం చివరి దినాల్లో ఉన్నాం. దృష్టించాల్సిన దాన్ని దృష్టించకుండా, పట్టుకోవాల్సిన దాన్ని పట్టుకోకుండా, కానిది కూడదాన్ని దృష్టించి పట్టుకోవడం వల్ల నీ ఆత్మ నశించిపోతూ ఉంటుంది. యేసుని ఎందుకు వెంబడించాలి నీకు ఒక క్లారిటీ ఉండాలి. యేసులో ఉన్న గుణలక్షణములు నీకు ఒక క్లారిటీ ఉండాలి. దాన్ని బట్టే నీ కుటుంబ ప్రార్థనలో కూర్చున్నా, నువ్వు సంఘ ప్రార్థనలో కూర్చున్నా, నువ్వు ఎక్కడ కూర్చున్నా నీ ఆరాధన శైలిని నువ్వు మిస్ అవ్వకుండా నువ్వు ఉంటావు. ఈరోజు నువ్వు ఎందుకు ఆరాధనలో ఏకీవించలేకపోతున్నావు? వాక్యం చెప్తున్నప్పుడు అంగీకరించలేకపోతున్నావు, లోబడలేకపోతున్నావు, నేర్చుకోలేకపోతున్నావు, నీ రూపుని మార్చుకోలేకపోతున్నావు. నేను ఇంతే అనేటువంటి ఒక 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 మొద్దులాగా, ఒక బండలాగా నువ్వు అక్కడే పెట్టేసుకుంటున్నావు అంటే అర్థం ఏంటో తెలుసా? నీ లోపల ఇంకా మార్పు రాలేదు. మార్చబడడానికి కూడా నీ మనసు అంగీకరించట్లేదు. అయినా నువ్వు సంఘానికి వస్తావు. రావడం వల్ల నీకు ఒరిగింది ఏమైనా ఉందా? సంఘానికి ఒరిగింది ఏమైనా ఉందా? ఒక గొప్ప దైవజనుడు అంటాడు, మీకు ఇంతకుముందే చెప్పాను, నేర్చుకో, మార్చుకో, లేదా ఈ పదం వింటే చాలా అసహనము, సంఘాలకి కోపం వచ్చేస్తూ ఉంటుంటుంది. చాలా అంటారు. నేను ఇదే మాట ఒక సేవకుడికి కూడా చెప్పాను, నాకు ఈ మాట చాలా బాగా నచ్చిందన్న. ఆ దైవజనుడు చెప్పే మాట, నేర్చుకో, మార్చుకో, లేదా మానుకో అన్నాడంటే, ఆ మాట అనకూడదు తమ్ముడు అన్నాడు. మరి ఏం చేయాలి? అలా అనకూడదు తమ్ముడు, మరి ఏం చేయాలి? దూరం అయిపోతారు. దగ్గరుండి ఏం చేస్తున్నాడు? మిగిలిన వాళ్ళని చెడగొట్టడం తప్ప. దగ్గరుండి ఏం చేస్తున్నాడు? మిగిలిన వాళ్ళని చెడగొట్టడం తప్ప. నీకు ఒక దర్శనం అంటూ ఉంటే ఖచ్చితంగా మాట అంటావు. దర్శనం అంటూ ఉంటే ఖచ్చితంగా నాకు ఆ మాట నచ్చింది, ఆ దైవజనుడు నాకు చాలా నచ్చాడు. ఎస్, ఇటువంటి ఖచ్చితమైనటువంటి దైవ వాక్యము, దైవ ఆవేశం వల్ల కలిగినటువంటి వాక్యాన్ని విత్తగలిగేటివాడు, విత్తుచున్నప్పుడు వినని వాడిని ఖండించగలిగేవాడు, సరిచేయగలిగినవాడు, విత్తుతున్నప్పుడు విని విశ్వసించి విధేయులయ్యేటువంటి వారిని హక్కును చేర్చుకుని ఇంకా మరింత ప్రోత్సహించగలిగేటువంటి ఆత్మదేవుని సంఘాల్లో కావాలి. నేను ఎదగాలి, నిన్ను ఎదిగించాలి, నువ్వు ఎదగాలి, నువ్వు మరొకరిని బలపరచాలి, నువ్వు ఎదగాలి, నువ్వు మరొకరిని బలపరచాలి. ఇది కదా మన బాధ్యత, ఇది కదా దేవుడు మనకు అప్పగించిన పరిచర్య. ఒట్టిగా ఒక ప్యాషన్ చేయడానికి, మాకు ఒక డే ఉంది, అది సండే, మాకు ఒక టీం ఉంది, మాకు ఒక సంఘం ఉంది, మాకు ఒక కమ్యూనిటీ ఉంది, మన బలం ఏందో చూపిద్దాం రండి అని చెప్పుకోవడానికి వాళ్ళు బయట వ్యక్తులు. సంఘం అలా మాట్లాడదు ఎప్పుడు కూడా. సంఘం ఏం చేస్తుంది తెలుసా? సంఘం ఒక గదిలోనికి వచ్చి పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థించేస్తుంది ఏక మనస్సుతో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇదేంటండి ఇది? దీన్ని ఏమంటారు? ఏమండి? కమ్యూనియన్ అంటారా? కమ్యూనియన్ అంటే అర్థం ఏంటి అమ్మా? చెప్పురా, కరెక్టే చెప్తున్నావు, చెప్పు. కమ్యూనియన్ ఒకే విశ్వాసముతో ఒక చోట కూడుకోవడానికి ఏర్పాటు చేయబడింది. కమ్యూనియన్, ఒక విశ్వాసం, యూనియన్. మన అందరము కూడా అది వేరు వేరు మనస్తత్వాలు ఉంటే మనం నేర్చుకోలేము. దేవుని బిడ్డలారా, మరలా చెప్తున్నాను, చాలా విషయాలు ఉన్నాయి, కొంచెం మాట్లాడుకుందాం. ఈరోజు నేను చెప్పే మాట ఏంటంటే, ప్రభు అక్కడ చాలా సమీపంగా ఉంది. మీరు చూసే వార్తలు చూసి అయ్యయ్యో అయ్యయ్యో అనుకోకండి, ప్రార్థన చేయండి. ఏమని ప్రార్థన చేయాలి తెలుసా? నన్ను చూడండి ఒకసారి అందరూ. ఏమని ప్రార్థన చేయాలి తెలుసా? ప్రభువా, నీ రాకను గూర్చిన సూచన మాకు కనిపిస్తుంది. మరణాలు, యుద్ధాలు, భూకంపాలు, ప్రేమ చల్లారిపోవడాలు, కరువులు, అధికారుల మీద అధికారులు, దోచుకున్నవాడు ఎక్కువ అవడం, దారి దొంగలు, దోపిడీలు, కుటుంబాల్లో విచ్ఛిన్నత, ప్రేమ చల్లారుట, తల్లి జాడ పిల్లకి తెలియక, పిల్ల జాడ తల్లికి తెలియక. జాడ తెలియకంటే తప్పిపోవడం కాదండి, ఉన్నవాడే హతమార్చుకోవడం, మరణం, చంపడానికి. ఈరోజు ప్రతి ఓడు మర్డరిస్ట్ అయిపోయి, ఒకప్పుడు చంపేశాడా అనుకునేటోను, ఇప్పుడు ఎవడింట్లో ఎవడు చంపేస్తున్నాడో తెలియట్లే.
చంపడమే ప్యాషన్ అయిపోతుంది. అంటే విపరీతమైనటువంటి బుద్ధి, అపవాది రాజ్యము కనిపిస్తూ ఉంటుంది. అది ప్రభు అయిన యేసుక్రీస్తు రాజ్యముగా మార్చాలంటే నువ్వు నేను ప్రార్థన చేయాలి. అపవాది యొక్క చేతుల్లోంచి నీవు నేను ఆ రాజ్యమును ప్రభు అయిన యేసుక్రీస్తు చేతికి అప్పగిస్తేనే నెమ్మది కలిగిన, సమాధానం కలిగిన రాజ్యం వస్తుంది. దేవునికి స్తోత్రం. ఆయన వచ్చి చెప్పిన మాటలు ఇవే, నేను వెళ్తున్నాను, మరలా వస్తాను. ఎప్పుడు వస్తావు ప్రభువా అని అడుగుతాడు. నేను వస్తాను, నేను వచ్చేటప్పుడు మీకు కొన్ని సూచనలు కనిపిస్తాయి అని చెప్పి 24వ అధ్యాయంలో చెప్తాడు. ఆ సూచనలు ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇది ఆరంభం మాత్రమే. దైవజనమా, దయచేసి అర్థం చేసుకుందాం.